తులారాశి వారికి ఈ యొక్క రోజున మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. మానసికమైనటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని కలిగించేటువంటి గ్రహ కూటమి ఏదైతే ఉందో అది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అంతా బాగున్నప్పటికీ కూడా మానసికంగా ఏదో తెలియనటువంటి కొన్ని బాధలు అనేవి కొన్ని వెంటాడే విధంగా ఉంటుంది. మీరు ఆశించినటువంటి ఫలితం ఏదైతే ఉందో అది సరైన సమయానికి దక్కక రావలసినటువంటి ప్రమోషన్స్ గురించి ఇంక్రిమెంట్స్ గురించి ఏవైతే ఉన్నాయో కొంచెం నిరాశ చెందే విధంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు రావలసినటువంటి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మీ యొక్క కృషికి తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఇది నిజమైనటువంటి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. మీకు అనుకున్న దానికన్నా ఒక మంచి పొజిషన్ దక్కడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి షష్టగ్రహ కూటమి పూర్తి యోగాన్ని ఇచ్చేటువంటి స్థితిలోకి ఉంది. ఇది మంచి బలాన్ని స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. గురుగ్రహ స్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా గోచరిస్తున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కేతుగ్రహ మంత్రజపం చేసుకోవటం, ఆ యొక్క స్కందుడిని పూజించడం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ యొక్క రోజున ఆరాధించినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు.